అదొక అందమైన అడవి. ఆ అడవిలో రకరకాలైన జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ అడవిలోనే రోజీ అనే చిన్న కుందేలు నివసించేది. అది చూడడానికి తెల్లగా చాలా అందంగా ఉండేది. చాలా చలాకీగా ఉంటూ మిగతా ఇతర జంతువులతో కలిసిమెలిసి ఉండేది. అదే అడవిలో ఒక తాబేలు కూడా నివసించేది. తాబేలు చాలా తెలివైంది. అందరితోనూ చాలా కలివిడిగా ఉంటూ అందరికీ గౌరవాన్నిచ్చేది. దాంతో మిగతా జంతువులన్నీ తాబేలును కూడా అంతే గౌరవంగా చూసుకునేవి. అంతేకాదు, తాబేలు ఏనాడు సత్యం తప్పేది కాదు. ఎన్ని అనర్థాలు వచ్చినా నిజమే మాట్లాడేది. దాంతో అడవిలోని జంతువులన్నిటికీ తాబేలంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండేది. ఒకరోజు కుందేలు రోజీ తన స్నేహితులతో కలిసి అక్కడకు సమీపంలో ఉన్న ఒక తోటలోకి వెళ్ళింది. ఆ తోటలో టమాటా, క్యారెట్, ముల్లంగి, క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటి మొక్కలు ఉన్నాయి. అవన్నీ విరగకాచాయి. ఆ చెట్లకు వేలాడుతున్న క్యారెట్టు, టమాటాలను చూసి రోజీకి నోరు ఊరిపోయింది. వెంటనే అది వాటి దగ్గరికి వెళ్ళి ఓ మిగిలముగ్గిన టమాటాను తీసుకోబోయింది. అది గమనించిన రోజీ స్నేహితులు రోజీని వారిస్తూ అవి రైతు ఎంతో కష్టపడి పండించిన కూరగాయలని, వాటిని అనుమతి లేకుండా తీసుకోవడం నేరమని చెప్పాయి. వారి మాటలను రోజీ లక్ష్య పెట్టలేదు. అయితే ఏంటట, రైతు పండించినా మరొకరు పండించినా వాటిని తినడానికే కదా అంటూ స్నేహితుల మాటలకు అడ్డు తగిలింది. సరిగ్గా అదే సమయంలో రైతు పొలంలోకి వచ్చేశాడు. రోజీ భయపడి పరిగెత్తింది. కాని టమాటా చేతిలోనే ఉండిపోయింది. రైతు చూసి కోపంగా, ఎవరు నా పంటలు తీసుకెళ్తున్నారు అని అరిచాడు. రోజీ అడవిలోకి పరిగెత్తి దాక్కుంది. రైతు తన పంటను ఒకసారి చూసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు రోజీ స్నేహితుల ద్వారా రోజీ చేసిన పని అడవిలోని జంతువులన్నిటికీ తెలిసిపోయింది. విషయం తెలుసుకున్న మిగతా జంతువులన్నీ రోజీ చేసిన పనిని సమర్థించాయి. కాని తాబేలు మాత్రం రోజీ చేసిన పనిని సమర్థించలేదు. వెంటనే అది రోజీ దగ్గరికి వచ్చి, నువ్వు తప్పు చేశావు రోజీ. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దానిని నిజాయితీగా ఒప్పుకుని క్షమాపణ కోరాలి. నువ్వు చేసింది తప్పు కావడం వల్లనే నువ్వు రైతును చూడగానే పారిపోయావు అంది. తాబేలు మాటలకు రోజీ సిగ్గుతో తలదించుకుంటూ, ఇప్పుడు నన్నేం చేయమంటావ్ అని అడిగింది. నీకేమీ భయం లేదు. రైతు దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేయ్. రైతు కూడా నువ్వు చేసిన పనికి సంతోషిస్తాడు అంది తాబేలు. రోజీ మొదట భయపడింది. రైతు కోప్పడతాడేమో అనుకుంది. కాని తాబేలు మాటలు గుర్తు చేసుకుంది. ధైర్యం చేసి మరుసటి రోజు రైతు దగ్గరకు వెళ్ళింది. రైతుగారు, నిన్న మీ పొలంలోకి మా స్నేహితులతో కలిసి వచ్చాను. అక్కడో టమాటా పండును చూసి నోరూరింది. దానితో ఆగలేక ఆ టమాటాను దొంగలించాను. మీ అనుమతి తీసుకోకుండా టమాటాను దొంగలించడం తప్పే. నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఇకపై ఇలా చెయ్యను అని నిజం చెప్పింది. రైతు ఆశ్చర్యపోయాడు. ఓ చిన్న కుందేలు రోజీ నిజాయితీగా నిజం చెప్పిందని చాలా సంతోషించాడు. నువ్వు నిజం చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇతరుల వస్తువులేవి వారి అనుమతి లేకుండా తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకుంటే అది నేరమవుతుంది. నువ్వు చిన్నదానవు. అయినప్పటికీ నిజాయితీగా నీ తప్పును ఒప్పుకున్నావు. ఇంకెప్పుడు అనుమతి లేకుండా ఎవరి వస్తువులు దొంగలించకు అంటూ రోజీని ప్రేమతో స్పృశిస్తూ మరో పెద్ద క్యారెట్ను రోజీకిచ్చి పంపించాడు. రోజీ చాలా ఆనందించింది. అది తిరిగి అడవికి వెళ్ళి స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పింది. అందరూ సంతోషించారు. తాబేలు చిరునవ్వుతో, చూసావా, సత్యం ఎప్పుడూ మనకు రక్షణ ఇస్తుంది. నిజాయితీగా నీ తప్పుని ఒప్పుకుని నీ గౌరవాన్ని పెంచుకున్నావు. అందువల్ల ఎప్పటికీ సత్యం అనేది మనకు సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. ఇక నుంచి మంచిగా ఉండు అంది. దానికి కుందేలు రోజీ సరేనని తలూపుతూ ఆ రోజు నుంచి ఎప్పుడూ నిజమే మాట్లాడుతూ అందరికీ తలలో నాలుకలా అయింది. అతి కొద్ది కాలంలోనే అది నిజాలు మాట్లాడే బుల్లి కుందేలుగా మారడంతో మిగతా జంతువులన్నీ రోజీని మరింత ప్రేమించాయి.